నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వరద ఉధృతికి హైదరాబాద్లో మూసీ నది ఉగ్రరూపం. నేట మునిగిన రహదారులు, వంతెనలు. హైదరాబాద్లో పలు కాలనీల్లోకి చేరిన వరద నీరు. లోతట్టు ప్రాంతాలు జలమయం, జనం అవస్థలు. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటనున్న వాయుగుండం. పలు కోస్తా జిల్లాల్లో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ. శాసనసభలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం. వ్యక్తిగత అజెండాలతో వివాదాస్పద వ్యాఖ్యలేంటని క్లాస్. త్వరలోనే గాజా యుద్ధం ముగుస్తుందన్న ట్రంప్. ఒప్పందం కొలిక్కొచ్చినట్లు విశ్వాసం. రోజంతా పడ్డ వానలతో హైదరాబాద్ రహదారుల్లో వరద ఏరులై పారుతోంది. రంగారెడ్డిలో కురిసిన కొండపోత వానలకు మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లెత్తి నీటిని విడుదల చేశారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు నీట మునిగాయి. లోతట్టు కాలనీ ఇళ్లలోకి వరద చేరింది. ఫలితంగా స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మూసీకి ఒకేసారి 35,000 క్యూసెక్కుల వరద రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈసీ, మూసీకి వరద తాకిడి పెరగడంతో జలమండలి అధికారులు అప్రమత్తమై ఉస్మాన్ సాగర్ 15, హిమాయత్ సాగర్ 11 గేట్లనెత్తి 35,000 క్యూసెక్కులకు పైగా మూసీ నదిలోకి నీరు విడుదల చేశారు. ఒకేసారి అంత పెద్ద మొత్తంలో నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, కాలనీలు నీట మునిగాయి. ఈ ప్రభావం బాపు ఘాట్ నుంచి మోసరాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. మూసానగర్, రసూల్పురా, వినాయక వీధి, శంకర్ నగర్లో వరదలో నీళ్లు నీట మునిగాయి. మూసీ వరదల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్, మూసరాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. వంతెనపై స్లాబ్ వేసేందుకు ఏర్పాటు చేసిన ఇనుప సెంట్రింగ్ భారీ శబ్దాలతో కొట్టుకుపోయింది. సుమారు 1.5 కోటి నష్టం వాటిల్లిందని వంతెన నిర్మాణ సూపర్వైజర్ తెలిపారు. ముసరాంబాగ్ బ్రిడ్జి సమీపంలోని అంబేద్కర్ నగర్ బస్తీ, మూసానగర్, రసూలుపురా, వినాయక వీధి, శంకర్ నగర్లలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఊహించని విధంగా రాత్రి వేళలో వచ్చిన ప్రవాహ తాకిడికి కుటుంబాలు అల్లాడిపోయాయి. నిత్యావసరాలు, ఇతర సామాన్లు తడిచిపోయాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు వాపోయారు. ఆ బ్రిడ్జి కూడా ఇంత ప్రవాహం వస్తే ఇప్పుడు ఆ బ్రిడ్జి కూడా కిందకి అయిపోయినట్టు. వేలాది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ ఆవరణలోకి మూసీ వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రవాహ తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్సులను అక్కడి నుంచి వేరే చోటుకు పంపించారు. తాత్కాలికంగా బస్సులను లోనికి అనుమతించడం లేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మూసీ వరద ఎంజీబీఎస్లోకి వచ్చిన సమయంలో సుమారు 3,000 మంది బస్టాండ్లో ప్రయాణికులున్నారని కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ సుఖేందర్ రెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను దారి మళ్లించినట్లు వివరించారు. మూసరాంబాగ్ వద్ద మూసీ ఉధృతికి పరిసర కాలనీలోకి వరద పోటెత్తింది. ఇక్కడ వంతెన నీట మునిగింది. దానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
రమ్య, అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూసీ నదిపై వరద చూడొచ్చు, విపరీతంగా వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే నదీ పరివాహ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నీట మునిగాయి. దాదాపుగా మనం ఇక్కడ దిల్సుఖ్ నగర్, అంబర్పేట రహదారి మధ్యన ఉన్నటువంటి మూసీ నదిపై ఉన్న బ్రిడ్జ్ పైనుంచి కూడా వరద విపరీతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడే కొత్తగా నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జ్ కూడా దాదాపు సగం మునిగిపోయింది. అయితే ఈ బ్రిడ్జ్ త్వరితగతిన పూర్తి చేసినట్లయితే ఇలాంటి వరదలు ఎక్కువగా వర్షాలు వచ్చేటప్పుడు రాకపోకలకు ఇబ్బందిగా లేకుండా ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా కావచ్చు, పోలీస్ ట్రాఫిక్ ఇటు ఈ బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దారి మళ్లింపు చర్యలను కూడా చేపడుతున్నారు. ఇప్పటికే చార్మినార్కు సంబంధించి సౌత్ జోన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి ఇప్పుడే ఈ ప్రాంతాన్ని విజిట్ చేశారు. అయితే దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 1000 మంది ప్రజలను, స్థానికులను మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ముంపుకు గురయ్యారో వారందరినీ కూడా 6 ప్రాంతాల్లో 1000 మందిని పునరావాస కేంద్రాలు తరలించామని, వారికి అక్కడ ఆహారంతో పాటు వైద్య సదుపాయాలు అందిస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు తాజా పరిస్థితిని చూసేందుకు కూడా ఆయన వచ్చి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా రానున్న 2 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి వర్షాలు వచ్చినట్లయితే ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే 4 ఫ్లోర్ 3 ఫ్లోర్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించే చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసు, విద్యుత్ అధికారులు కూడా విధులు నిర్వహిస్తూ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మరోవైపు ఏదైతే ఎగువన ఉన్నటువంటి ప్రాంతం నుంచి వరద నీరు, వర్షపు నీరు ఎక్కువగా రావడంతోనే ఇక్కడ మూసి ఉధృతంగా ప్రవహిస్తుందని అధికారులు మరోవైపు చెబుతున్నారు. అయితే రానున్న 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాళ్ళు వెల్లడిస్తున్నారు. అయితే ఇటు పాఠశాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉద్యోగాలకి కార్యాలయాలకు వెళ్ళే కావచ్చు, వారందరూ కూడా మనకి ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్, అంబర్పేటకు వెళ్ళాలంటే ప్రధాన బ్రిడ్జ్ రాకపోకలకు ఈ మూసీ పైన ఉన్నటువంటి ఇదే కావడంతో వారందరూ కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, మాకు ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలు సజావుగా సాగుతాయో అప్పటి వరకు కూడా మాకు సెలవులు ప్రకటించాలని ఈ ప్రాంతం వాసులందరూ కూడా చెబుతున్నారు. మరోవైపు ఆ బ్రిడ్జ్ పై నుంచి వాటర్ ఇప్పటిలే తగ్గే పరిస్థితి లేదు. అయితే ఈ ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి ప్రకటించినట్లయితే మాకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. మొత్తానికి ఈ చాదర్ఘాట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముసారాంబాగ్ కావచ్చు, ఈ బ్రిడ్జిలపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలను దారి మళ్లించారు. ప్రధానంగా దిల్సుఖ్ నగరు, అంబర్పేటకు సంబంధించి రాకపోకలు ఆపడంతో విజయవాడ వెళ్ళాలంటే దిల్సుఖ్ నగర్ పైనుంచి కొంతమేర దారి మళ్లించే చర్యలు చేపట్టారు. రాగల 2 రోజులు కూడా ఈ అల్పపీడన ప్రభావం, ఉపరితల ఆవర్తన ప్రభావము ఇది వాయుగుండంగా మారి వర్షాలు విపరీతంగా కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతుంది. ఈ వాతావరణ శాఖ సూచనలను ప్రజలందరూ కూడా పాటించాలని, మరోవైపు అధికారులందరూ కూడా ఇప్పటికే ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఈ ట్రాఫిక్ కావచ్చు, జేహెచ్ఎంసీ కావచ్చు, వీరందరూ కూడా దారి మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ కొత్త బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణ దశలో ఉందో త్వరగా పూర్తి చేసినట్లయితే ఇలాంటి వరదల సమయంలో తమకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అధికారులకు వీరందరూ కూడా స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ముంపుకు గురయ్యారో వారందరినీ కూడా దాదాపు 1000 మందిని 6 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు తరలించి వారికి భోజన వసతులు కావచ్చు, మరోవైపు వైద్య సదుపాయాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, అయితే ఇదే వరద నీరు ఉధృతి ఇలాగే ఉన్నట్లయితే మరికొంతమందిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని రకాల చర్యలు చేపడతామని ఇప్పటికే ఇటు విద్యుత్ అధికారులతో కావచ్చు, అలాగే హైడ్రా అధికారులతో కావచ్చు మానిటరింగ్ చేసుకుంటూ పనిచేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. రమ్య, మొత్తానికి చూడొచ్చు రాగల 2 రోజులు కూడా వర్షాలు ఇలానే పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఈ వాతావరణ శాఖ చెబుతున్న ఏవైతే సూచనలు ఉన్నాయో పాటించినట్లయితే స్థానికులు ఈ వర్షాలు వచ్చే టైంలో ఇబ్బందులు పడకుండా ఉంటారని చెబుతున్నారు. ఈ అలర్ట్లు గమనించి అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండాలని, ఏదైతే పని ఉంటేనే బయటికి రావాలని సూచిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జి రాకపోకలు ప్రజెంట్ అయితే నిలుపుదల చేశారు. దారి మళ్లింపు చర్యలు కూడా చేపడుతున్నారు. రమ్య, ఇది తాజా పరిస్థితి. చాదర్ఘాట్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి పవన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు.
వస్తున్నటువంటి భారీ వరదతో మూసీకి వరద ప్రవాహం భారీగా పెరిగింది. మూసీ మహోగ్ర రూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం చాదర్ఘాట్ వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద ఉన్నాము. ఒకసారి మనం ఇక్కడ పరిస్థితి చూడొచ్చు, ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్న సాయంత్రం వరకు కూడా బ్రిడ్జిని తాకుతూ బ్రిడ్జి కింది నుంచి ప్రవహించినటువంటి నీరంతా కూడా ఇప్పుడు బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి పెరిగిన వరదతో అయితే ఈ బ్రిడ్జి పైనుంచి అయితే వరద ప్రవాహం ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. అదే ఇటు ఉత్తరాబాద్ బ్రిడ్జి వద్ద ఇదే పరిస్థితి ఉంది, ఇటు చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. చాదర్ఘాట్ పై వంతెన నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ కింది వంతెన పైగా అయితే నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు పూర్తిగా. మనం చూడొచ్చు విజువల్స్లో ఒకసారి. ఇక్కడ ఇటు చాదర్ఘాట్ మీదుగా ఈ బ్రిడ్జి మీదుగా అయితే ఇటు కాచిగూడ వైపు, అలాగే కోటి వైపు, అలాగే ఇటు అంబర్పేట వైపు కూడా వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఇటు పూర్తిగా నిలిపివేసి చాదర్ఘాట్ పై వంతెన ఒక్క వంతెన మీద నుంచే రాకపోకలు సాగిస్తుండటం అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో జనాలు ఇంకా కొంతమంది అలాగే ఉన్నారు. కొంతమందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒకసారి మనం బిల్డింగ్ పైన ఉన్నటువంటి విజువల్స్లో చూడొచ్చు. ఈ పరివాహక ప్రాంతంలో నీట మునిగిన ఈ బిల్డింగ్లపై కూడా జనాలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమందిని బలవంతంగా తాము ఇక్కడి నుంచి కాల్ చేసి వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, భారీగా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అయితే వాళ్ళందరినీ కూడా బలవంతంగా కూడా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడే వాళ్ళకు ఆహారం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఈ వసతిని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అయితే ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. అయితే ఎగువన వికారాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఆ వరదనంతా కూడా జంట జలాశయాలకు చేరుతుంది. జంట జలాశయాలకు చేరిన నీరునంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఎందుకంటే సామర్థ్యానికి మించి నీరు నిల్వ ఉంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే గంటకి కూడా నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే గంటకి కూడా వరద ప్రవాహం పెరుగుతుండడంతో అయితే ఈ మూసి పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి ఉంది ప్రజలంతా కూడా. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ రాకపోకలన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేశారు. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ వరద పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటి సార్? ఇక్కడ చాలా ఘోరంగా ఉంది. రాత్రి మొత్తం కొంతమంది ఇళ్ళకి వారిపోయారు, కొంతమంది అట్నే ఉన్నారు. అన్ని వస్తువులన్నీ పాడైపోయినాయి వాళ్ళకి. ఓకే, వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాం. సో ఇక్కడ అధికారులు వచ్చారా, ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇక్కడ వీళ్ళందరినీ తరలించారా? ఇంకా ఎవరు రాలేదు ఇక్కడ. సో రాత్రి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారా? కొంతమందిని తీసుకెళ్ళారు, కొంతమంది ఇక్కడే ఉన్నారు. ఓకే, ఇక్కడ పునరావాస కేంద్రాలకు ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని తరలించారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. సార్ చెప్పండి. मैं सैयद इस्माइल बोल रहा हूँ, आम आदमी पार्टी जनरल सेक्रेटरी। సార్ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో చెప్పండి. ये जो पानी आया नदी में, किसी के घरों में पानी जाके घरों में वालों को कितनी तकलीफ हो रही, और गवर्नमेंट इसका एक्शन लेना, चाहे एमएलए साहब हो, कोई भी हो, अकबर वैसी साहब भी हो, आके पब्लिक को देखना है इधर क्या हो रहा है क्या नहीं। इलेक्शन के टाइम पे पब्लिकन आके अपने को वोट दो बोल के बोल रहे। ये जो पानी जो मूसा नदी का जा रहा मूसा नगर में, ये आम कितना परेशान हो रही। एमएलए गवर्नमेंट को, रेवंत रेड्डी साहब को, और हर जगह की जो अपने तेलंगाना में है, ये हर जगह पे पब्लिक को सहूलत चाहिए जब इलेक्शन का टाइम होता है। సో ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఇటు శంకర్ బస్తీ కావచ్చు, అలాగే మూసానగర్ వాసులు కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, మీరు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎప్పటి నుంచి ఈ వరద ప్రవాహం భారీగా పెరిగలేదు సార్? రాత్రి ఇది అందరూ ఇప్పుడు నవరాత్రి ఫెస్టివల్, దానివల్ల ఏంటంటే ఇంటిమేషన్ ఇవ్వలేక మాకు ప్రాబ్లం అవుతుంది. ఏం ఇంటిమేషన్ ఇవ్వలే, రాత్రి స్టార్ట్ అయింది. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది పిల్లలకి, అండ్ వాటర్ లాగింగ్ బాగున్నది ఇక్కడ. సో కొంతమంది వరదలో ఇల్లు చిక్కుకున్నప్పుడు కూడా ఆ ఇళ్లలోనే చాలా మంది జనాలు ఉన్నారు. వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలకు ఎందుకు వెళ్ళలేదు ఏంటి? అది గవర్నమెంట్, అది మీకే తెలుసా, మీడియా వాళ్ళకి తెలియదు, మాకైతే తెలియదు. సో అధికారులు అందరినీ కూడా పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చారా, వాళ్ళని రమ్మన్నారా? కొంతమంది ఏం చేయలేదు, రాత్రి అయింది. అది ఏం ఇంటిమేషన్ ఇవ్వకపోయినా అయింది. అది ఇంటిమేషన్ ఏమి ఇవ్వలే, అది ప్రాబ్లం. సపోర్ట్ అలాంటి వాళ్ళు ఎవరు అవపడలేదు ఇప్పటిదాకా, ఎవరు వచ్చి చేసింది ఏం లేదు. ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు పునరావాస కేంద్రాలకు వెళ్తామంటున్నారా, ఏమంటున్నారు అధికారులు? మీరేం చెప్తారు సార్? వాళ్ళకు ఖచ్చితంగా పునరావాసం కావాల్సిందే కదా, నీళ్లు, మంచినీళ్ళు, భోజనం కావాల్సిందే. మినిమం ఫెసిలిటీస్ అయితే కావాలి కదా, ఎక్కడన్నా ఉన్నా సరే. అదైతే ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అంతే కదా.
ఖచ్చితంగా అది కావాల్సిందే. సో ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఇళ్లలోకి నీళ్ళు చేరాయా? సామాన్లకి ఇట్లా ఎట్లా ఉంది? ఇళ్లలో అటు పోయే పరిస్థితి ఉందా ఏంటి అసలు? ఉంది కదా, మనం నిల్చున్న చోటే నీళ్లు ఉన్నాయి. చూడండి, మనం నిల్చున్న చోటే నీళ్లు ఉన్నాయి. ఇంతకంటే బాధాకరమైన పరిస్థితి ఏముంటుంది సార్? సో ఇది వరద ప్రవాహం అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇళ్లలోకి భారీగా నీరు చేరాయని చెప్పి అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కొంతమంది ఇంకా ఇళ్లలోనే ఉన్నారు, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఆహారము, నీళ్లు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. అధికారులు, సిబ్బంది వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. నిన్న రాత్రి వరకు కూడా కొంతమందిని తరలించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించరాదు. పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఇంకా ఆ ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం అయితే మూసి నది అయితే ఇక్కడ ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తుంది. చాదర్ఘాట్ బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. ఈ వరద ఉధృతి వాయవ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల్లో వాయుగుండంగా బలపడింది. ఈ రోజు ఉదయానికి దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటొచ్చని భారత వాతావరణ విభాగం పేర్కొంది. తర్వాత అది బలహీనపడి మంగళవారం నాటికి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని, అక్కడ మళ్లీ బలపడుతుందని కొన్ని వాతావరణ మోడల్ అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబరు హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడ్డాయి. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వ్యక్తిగత ఎజెండాలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం, ఇష్టానుసారం మాట్లాడడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. శాసనసభలో ఏం మాట్లాడాలో తెలియదా అంటూ పార్టీ ఎమ్మెల్యేలకు బొజ్జల సుధీర్ రెడ్డి, కోన రవికుమార్లకు క్లాస్ పీకినట్లు తెలిసింది. అసెంబ్లీ అనుకుంటున్నారా, పార్టీ సమావేశం అనుకుంటున్నారా అంటూ సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు మంత్రుల దగ్గర సభలో కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. సభ వాయిదా పడ్డాక తనను కలిసేందుకొచ్చిన ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బొజ్జల సుధీర్ రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ వారిద్దరికీ ఆయన క్లాస్ తీసుకున్నారు. సభ్యులు అలా వ్యవహరిస్తుంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారిని నియంత్రించాలి కదా అని ఆ సమయానికి అక్కడే ఉన్న పల్లా శ్రీనివాస్ కు ఆయన గట్టిగా చెప్పినట్లు తెలిసింది. మొన్న శాంతి భద్రతలపై సుధీర్ రెడ్డి తదితరులు వ్యక్తిగత అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసేలా మాట్లాడడం, శాంతి భద్రతల నిర్వహణ ప్రభుత్వానికి చేతగావడం లేదన్నట్లుగా కొందరు సీనియర్ సభ్యులు వ్యాఖ్యానించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాలుష్య నియంత్రణ మండలి వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేలు కొందరు గీత దాటి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల సమస్యల గురించి చర్చించాల్సిన చోట వ్యక్తిగత అంశాల ప్రస్తావనేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఓసీఐ బదిలీ గురించి సుధీర్ రెడ్డి సభలో ప్రభుత్వాన్ని తప్పుబడుతూ మాట్లాడడమేంటని నిలదీసినట్లు సమాచారం. అధికార పార్టీ సభ్యులనుకుంటున్నారా, ప్రతిపక్ష సభ్యులనుకుంటున్నారా అంటూ సీఎం ఒకంత అసహనానికి గురయ్యారు. ఎంతో సీనియారిటీ ఉన్న సభ్యులు కూడా పరిధిలో దాటి వ్యవహరించడం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. టీడీపీ శాసనసభాపక్ష సమావేశం పెట్టారని, సభ్యులకు అక్కడే గట్టిగా చెప్తారని ఆయన ఆదేశించినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం వరకు శాసనసభ సమావేశం ఉండడం, ముఖ్యమంత్రి వేరే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో సమావేశం నిర్ణయాన్ని విరమించుకున్నారు. తాను వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాల పర్యటనలకు వెళ్లినా సభలో ఎవరేం మాట్లాడుతున్నారో అన్నీ తన దగ్గరున్నాయని సీఎం స్పష్టం చేశారు. సభలో ప్రతిపక్షం లేదని, మీరే ప్రతిపక్షం కంటే దారుణంగా మాట్లాడుతున్నారంటూ మండిపడినట్లు తెలిసింది. తాను రోజుకు 15 గంటల పాటు ఎందుకు కష్టపడుతున్నారని ప్రశ్నించారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని, అభివృద్ధి చేయాలని శ్రమిస్తున్నారని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా అని నిలదీశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు కదా అన్న చంద్రబాబు, ఎమ్మెల్యేలు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో మర్చిపోయారా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అప్పుడింత స్వేచ్ఛగా ఉన్నారా అన్న
చేస్తామన్న ఆయన వైసీపీకి ప్రజలు 11 సీట్లిచ్చి ఇంటికి సాగనంపిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలో ఉండి మనం తప్పులు చేస్తే పార్టీ మళ్లీ కోలుకోదని తేల్చి చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ ముఖ్యమని, గీత దాటితే సహించనని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఎమ్మెల్యేలంతా విధిగా సభకు హాజరయ్యేలా చూడాలని చీఫ్ విప్ జీవీ ఆంజనేయుల్ని ఆదేశించారు. కొందరు సభకు 2 గంటలు ఆలస్యంగా రావడం, మధ్యాహ్నం 3 గంటలకే వెళ్లిపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు సభ మొదలవడానికి 5 నిమిషాల ముందే ఉండాలని, సభ ముగిసిన తర్వాతే వెళ్లాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఒక దేవాలయమని, సభ్యులంతా క్రమశిక్షణతో మెలగాలని సీఎం హితబోధ చేశారు. వారు సమయపాలన పాటించేలా చూడాల్సిన బాధ్యత విప్లదేనని తేల్చి చెప్పారు. ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారని విప్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం ఎమ్మెల్యేలకు గట్టిగా చెప్పాలని ఆదేశించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఒడిశాలోని గోరఖ్పూర్ వద్ద వాయుగుండం తీరం దాటింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, ఈ తీరం వాయుగుండం తీరం దాటిన దగ్గర నుంచి దానికి సంబంధించిన వివరాలు ఏంటి? వెంకటేష్, దక్షిణ ఒరిస్సా ప్రాంతంలోని గోపాలపట్నం సమీపంలో ఈ తెల్లవారుజామున 5:30 వాయుగుండం తీరం దాటింది. తీరం దాటినప్పటికీ కూడా ఇది వాయుగుండంగానే ప్రయాణం చేస్తోంది, పశ్చిమ దిశగా ప్రయాణం చేస్తోంది. మెల్లిగా ఇది క్రమంగా బలహీనపడుతుంది. మరో 24 గంటల పాటు ఇది ఈ విధంగానే ప్రయాణం కొనసాగించి వాయుగుండం కాస్త బలహీనపడి సుస్పష్ట అల్పపీడనంగా మారి సాధారణ స్థితికి వస్తుంది. దీనికి ఒక 24 గంటల సమయం పడుతుంది. అయితే మరో 24 గంటల పాటు ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల విస్తారంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది ఈ ప్రభావం వల్ల. అలాగే తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా దీని గమనం, ప్రయాణం, దీనికి ఉన్నటువంటి విస్తీర్ణం, అంటే దీనికి ఉన్న మేఘ సమూహ విస్తీర్ణం కూడా ప్రయాణం చేస్తున్నటువంటి స్థితిని కూడా పరిశీలించినప్పుడు ఇది ఛత్తీస్గఢ్, ఒరిస్సా, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. ఫలితంగా మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడడం వల్ల ఆ ఫలితం వల్ల ఇటు కృష్ణా, గోదావరి 2 నదుల్లో కూడా భారీగా నీరు చేరేటువంటి అవకాశం కనిపిస్తోందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అయితే మరో 2-3 రోజులు కూడా ఇదే ప్రభావం, అంటే ముఖ్యంగా వాయుగుండం వెళ్ళిపోయినప్పటికీ ఋతుపవనాలు బలంగా ఉన్నాయి. అలాగే ఆ ప్రభావం కొనసాగుతున్న కారణం చేత మరో 2-3 రోజులు కూడా ఈ వర్షాలు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు ఆదిత్య. పవన్, కృష్ణవేణి తరంగాల మీదుగా వీస్తున్న చల్లని గాలులు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ కాంతుల ధగధగలతో శుక్రవారం రాత్రి విజయవాడ ఇంద్రకీలాద్రి పరిసరాలు కొత్త అనుభూతిని కలిగించాయి. ఈ నెల 22 నుంచి ప్రారంభమైన దసరా ఉత్సవాలతో పాటు తొలిసారిగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్తో నగరం మరింత దేదీప్యమానంగా కాంతివంతమైంది. దుర్గమ్మ ఆలయం పరిసరాలు, మల్లికార్జున మండపం, గాలిగోపురంతో పాటు కనకదుర్గ ఫ్లైఓవర్, ప్రకాశం బ్యారేజీ ప్రాంతాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి.